ప్రభాస్ గారు నటించిన 'కల్కి' మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలై అద్భుతమైన విజయాన్నయితే సొంతం చేసుకుంది. దాదాపు 4 రోజుల్లో 565 కోట్ల వసూలునైతే రాబట్టడం జరిగింది. ఈ మూవీలో చాలా పాత్రలనైతే మనకు చూయించడం జరిగింది. ప్రభాస్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, దుల్కర్ సల్మాన్, అలాగే విజయ్ దేవరకొండ కెమెరా రూపంలో మనకు రాజమౌళి గారిని, అలాగే అనుదీప్ కేవి గారిని కూడా చూపించడం జరిగింది. కానీ అందరిలో అయితే ఒక క్వెషన్ మార్క్ ఉంది. శ్రీకృష్ణుడి పాత్రలో చేసిందెవరు? ఎందుకు ఆ పాత్రను అంత సీక్రెట్‌గా ఉంచడం జరిగింది? సో, దానికైతే మనం ఆన్సర్ తెలుసుకునే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అయితే శ్రీకృష్ణుడి పాత్రకి వాయిస్ ఓవర్ ఇచ్చింది అర్జున్ దాస్. కానీ ఆ పాత్ర ఎందుకంత సీక్రెట్‌గా ఉంచారు? ఆ పాత్రను చేసిందెవరు అంటే చాలామంది అయితే ఆ పాత్రను మహేష్ బాబు గారు చేశారని చెప్పి, ఇంకొంతమంది అయితే నేచురల్ స్టార్ నాని గారు చేశారని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ ఆ శ్రీకృష్ణుడి పాత్రను చేసింది తమిళ యాక్టర్ కృష్ణకుమార్ బాలసుబ్రహ్మణ్యం. ఇతను ఇంతకుముందు సూర్య గారు నటించిన 'సొరాయి పొట్రులో' అలాగే ధనుష్ నటించిన 'మారన్' మూవీలో ఇంపార్టెంట్ రోల్స్‌ని అయితే ప్లే చేయడం జరిగింది. కానీ నాగశ్విన్ ఎందుకు ఈ పాత్రను అంత సీక్రెట్‌గా ఉంచాడంటే, ఈ అశ్విన్ శ్రీకృష్ణుడి పాత్రని సీక్రెట్‌గా ఉంచి ఆ పాత్రకైతే హైప్ తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా పార్ట్ 2లో ఆ పాత్రనైతే టాలీవుడ్‌కి సంబంధించి ఒక పెద్ద హీరోతో చేయించే అవకాశం ఉంది. ఈ శ్రీకృష్ణుడి పాత్రను ఒకవేళ టాలీవుడ్ హీరోల్లో చేయాలనుకుంటే ఏ హీరో చేస్తే ఆ పాత్రకు సెట్ అవుతారనేది మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్, జై భారత్, నమస్తే.